బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తల్లి, అందరికీ మోక్షం ఇవ్వటానికే నీవు కరవీరపురంలో ఉన్నావు. అయినప్పటికీ కట్టాలను పోగొట్టే నిన్ను ఒకటి యాచిస్తున్నాను. నా కోరికలను త్వరగా తీర్చు. ఇది పరాశరుడు చేసిన స్తుతి. నమస్తేస్తు మహామాగే శ్రీపీఠే సురపూజితే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే నమోస్తుతే మహాలక్ష్మీ నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై 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 నమః. మాహురే ఏకవీర్యక అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. ఏకవీర ఏకవీర మాయా సంస్కృతి గంభీర మాయా సంస్కృతి హంబీర. ఏకవీర ఏకవీర మాయా సంస్కృతి హంబీర. మాయా సంస్కృతి హంబీర. ఏకవీర ఏకవీర. మాయా సంస్కృతి హంబీర. చాలా బాగుందండి. ఈ భజన అందరూ నేర్చుకోండి, చాలా అద్భుతంగా ఉంది. కవీర ఏకవీర ఏకవీర మాయా సంస్కృతి గంభీర మాయా సంస్కృతి గంభీర. ఏకవీర ఏకవీర మాయా సంస్కృతి హంబీర. మాయా సంస్కృతి హంబీర. మాతృపుర శ్రీ క్షేత్ర విహార మాతృపుర శ్రీ క్షేత్ర విహార. మాతా మంజుల మోహిమోదార మాతా మంజుల మహిమోదార మానిత మస్తక మాత్రాకార. మానిత మస్తక మాత్రాకార భీకరనాశ కుండగభీర భీకరనాథ సుందగభీర. ఏకవీర ఏకవీర మాయా సంస్కృతి గంభీర. మాయా సంస్కృతి గంభీర. అత్ర్యనసూయ నిత్యసుపూజ అత్యనసూయ నిత్యసుపూజ ఆత్మానందాద్భుతరాజ ఆత్మానందాద్భుతరాజ రేణుకమాత దీప్తి ప్రాజ్య రేణుకమాత దీప్తి ప్రాజ్య సచ్చిదానంద విభాజ్య ఏకవీర ఏకవీర మాయా సంస్కృతి గంభీర. మాయా సంస్కృతి గంభీర. ఏకవీర ఏకవీర మాయా సంస్కృతి గంభీర. మాయా సంస్కృతి గంభీర. ఆమె ఏకవీరాదేవి. ఆమె ఒక్కతియే
అయినటువంటి వీర, మాయను సంహరించే పరాక్రమం గలది. ఏకవీర అంటే మాయను సంహరించే అటువంటిది. ఆమె మాతృపురంలో గల శ్రీక్షేత్రంలో విహరిస్తుంది. ఆ తల్లి మహిమ అందమైనది, ఉదారమైనది, గౌరవనీయమైన శిరస్సే ఆమె ఆకారం. ఆమె భీకరమైన ముక్కు చేత, నోరు చేత గంభీరంగా ఉంటుంది. ఆమెను అత్రి అనసూయలు నిత్యము పూజిస్తూ ఉంటారు. ఆత్మానందమే ఆమె అద్భుత రాజ్యం. ఆమె రేణుకామాత. ఆమె తేజస్సు విస్తారమైనది. ఆమె సచ్చిదానంద తత్వము నుంచి విడదీయరానిది. ఈమెను భజిస్తే ఈ పీడలన్నీ తొలగిపోతాయి. చాలామంది దత్తాత్రేయుని మర్చిపోయారు. దత్తస్వామిని ఏదో దత్తపంథంలో ఉండిన కొంతమంది మాత్రమే. అసలు దత్తాత్రేయుడు శివుడు కానీ, బ్రహ్మ కానీ, విష్ణువు కానీ ప్రధాన రూపమైనటువంటి విష్ణువు. అందుకని అందరూ భజించవచ్చు. దత్తుడు ఎవరికి మావాడు మావాడు మీవాడు అనేటువంటి లేదు. శివుడిని గురించి, కేశవుడిని గురించి పోట్లాడే విధంగా పోట్లాడకూడదు. ఆ విధంగా కాదు ఇది. అందరూ దత్తాత్రేయుడిని పూజించవచ్చు. కానీ ఇప్పుడు దత్తాత్రేయుడు ఒక్కడే శరణం. ఆ శరణు మనమంతా ఆయన్నే వేడాల. అందుకనే ఇది దత్తయుగం. ఇది మీ అందరికీ తెలుసు, అయినా మర్చిపోయాం మనం. దత్తనే వెంకటరమణ స్వామి, దత్తనే పరమేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, దత్తనే జగన్మాత, దత్తనే పూర్ణమైన బ్రహ్మతత్వము, విష్ణుతత్వము. అటువంటి దత్తాత్రేయుడిని మర్చిపోయారు చాలామంది. ఎందుకంటే కార్తవీర్య అర్జునుడి సమయంలో కూడా ఇటువంటిది రోగమే వచ్చింది అక్కడ. అప్పుడు ఆయన 1000 చేతులు కలిగి అమ్మవారిని, అయ్యవారిని, అనగస్వామిని, అనగదేవిని భజించాడు. అంటే దత్తాత్రేయుడిని. అందుకని అప్పుడు ఆ క్షామమంతా పోయింది. సర్వశక్తిమంతుడు కార్తవీర్యార్జునుడు. కానీ తన శక్తిని ఉపయోగించలేదు. కేవలం దత్త యొక్క కృపతోనే రాజ్యమంతా క్షేమంగా ఉండేటట్టు అయింది. దత్తాత్రేయ స్వామి జన్మక్షేత్రమని ప్రసిద్ధి పొందినటువంటి మాహూర క్షేత్రం మహారాష్ట్రంలో ఉంది. దీన్నే మాయూర గ్రామము అంటున్నారు. ఇది మహారాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో నాందేడ్కి 128 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ 3 కొండ శిఖరాలు ఉన్నాయి. వీటిలో ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, మరొక శిఖరం మీద అత్రి అనసూయ ఆలయాలు ఉన్నాయి. 3వ శిఖరాన్ని శ్రీక్షేత్రం అని పిలుస్తారు. సతీదేవి యొక్క కుడి స్తనము పడినటువంటి చోటుగా వర్ణిస్తారు ఇక్కడ. ఈ శిఖరం మీద ఏకవీరాదేవి విగ్రహం భయంకరంగా దర్శనమిస్తుంది. ఈమెనే ఏకవీర్యక అంటే రేణుకామాత అని కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారి యొక్క పెద్ద తల మాత్రమే ఉంటుంది. మెడ కూడా ఉండదు. తలలో కూడా నోరు, ముక్కు వంకర తిరిగి ముఖం భయంకరంగా ఉంటుంది. దానికి తోడు ఆ ముఖమంతా గంగ సింధూరం పోస్తారు. ఇక్కడ తాంత్రిక విధానంలో అమ్మవారిని అధికంగా ఆరాధిస్తారు. క్షుద్ర విద్యలు కావలసిన వారు జంతు పనులు కూడా ఇస్తారు. దీన్ని మాహూ గ్రామం అని కూడా అంటున్నారు. తులజాపూర్ అని కూడా అంటున్నారు. ఇక్కడి దేవిని శివాజీ ఆరాధించాడని కూడా ప్రతీతి. ఏకవీర్యాయై నమః. ఈ అమ్మవారి యొక్క విచిత్రమైన రూపం. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం
లలితాంబికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. రెడీ ಆಗಿದೆಯಾ? ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై నమః. నమః. For more videos like this, subscribe Big TV channel.